సో ఈరోజు మనము నిన్న చర్చ మొదలుపెట్టాము. వైకుంఠ లోకం యొక్క వర్ణన, దాన్నే మనం ఈరోజు కూడా కంటిన్యూ చేద్దామంట. సో శ్రీమద్ భాగవతం 3వ స్కందం 15వ అధ్యాయం చర్చించుకుంటాము. 12 నుంచి 25 శ్లోకాల మధ్యలో వైకుంఠ లోకం యొక్క వర్ణన జరిగింది. ఇంకా తర్వాత కూడా ఉంటుంది, కానీ ఇక్కడ ముఖ్యంగా సో ఇందులో మనము 20వ శ్లోకం వరకు నిన్న చర్చించుకున్నాము. 21 నుంచి ఈరోజు చూద్దామంట. సో ఈరోజు ముఖ్యంగా కొన్ని విషయాలు చర్చించుకుంటాము. వైకుంఠ లోకంలో ఉన్న లక్ష్మీదేవి, ఇంకా అక్కడ ఉన్న స్త్రీల గురించి, మరియు ఎవరికి అర్హత ఉంది అటువంటి వైకుంఠంలో ప్రవేశించడానికి, ఎవరికి అర్హత లేదు, ఇంకా బ్రహ్మదేవుడు దేవతలకు ఇచ్చే సూచన, ఆయన యొక్క కోరిక ఏంటి, ఇవన్నీ కూడా మనం చర్చించుకుందామంటే ఈరోజు మంగళాచరణ చేసుకొని. ఓం అజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనాశలాకయ చక్షోరున్మిళితం యేన తస్మై శ్రీగురవే నమః. శ్రీచైతన్యమనోభీష్టం స్థాపితం యేన భూతలే స్వయం రూపః కదా మह्यं దదాతి స్వపదాంతికం. వందేహం శ్రీగురూన్ శ్రీయుతాపదకమలం శ్రీగురూన్ వైష్ణవాంశ శ్రీరూపం సాగ్రజాతం సహగణ రఘునాథాన్వితాం తం సజీవం సాద్వైతం సావధూతం పరిజనసహితం కృష్ణచైతన్యదేవం శ్రీరాధా కృష్ణపాదాన్ సహగణలలితా శ్రీవిశాఖాన్వితాంశ్చ నమావోం విష్ణుపాదాయ కృష్ణప్రేష్టాయ భూతలే శ్రీమతే భక్తివేదాంత స్వామినితి నామినే. నమస్తే సారస్వతే దేవే గౌరవాణి ప్రచారిణే నిర్విశేషః శూన్యవాదీ పాశ్చాత్యదేశతారిణే. నమో మహావదన్యాయ కృష్ణప్రేమప్రదాయతే కృష్ణాయ కృష్ణచైతన్యనామినే గౌరత్విషే నమః. హే కృష్ణ కరుణా సింధో దీనబంధు జగత్పతే గోపేశ గోపికా కాంత రాధాకాంత నమోస్తుతే. తప్తకాంచన గౌరాంగీ రాధే వృందావనేశ్వరి వృషభానుసుతే దేవి ప్రణమామి హరిప్రియే. నీలాచలనివాసాయ నిత్యాయ పరమాత్మనే బలభద్ర సుభద్రాభ్యాం జగన్నాథాయ తే నమః. వాంఛాకల్పతరుభ్యశ్చ కృపాసింధుభ్య ఏవ చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. జయ శ్రీ కృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసాది గౌరభక్తవృంద. హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే. హరే కృష్ణ. సో 21వ శ్లోకం నుంచి ఆరంభిద్దామంట. శ్రీరూపాణి కొనయతి చరణారవిందం లీలాంబుజేన హరిసద్మని ముక్తదోష సంలక్ష్యతే స్ఫటికకుట్య ఉపేతహేమ్ని సమ్మాజతి వయుధానుగ్రహణేన్యయత్నః. సో ఇక్కడ ఎవరి గురించి చెప్తున్నారంటే, అనువాదం ఇలా ఉంది. వైకుంఠ లోకంలో ఎంతోమంది స్త్రీలు ఉంటారు. ఇంతకుముందు కూడా మనం లాస్ట్ శ్లోకంలో కూడా అదే చర్చించుకున్నాం నిన్న. వైకుంఠ విమానాల్లో అలా వైకుంఠవాసులు వాళ్ళు కూడా భక్తులు, పురుషులు స్త్రీలు అంటే భార్యాభర్తలు ఇద్దరు కూడా భక్తులు ప్రయాణిస్తూ ఉంటారు. అక్కడ పురుషుల గురించి ఆల్రెడీ చెప్పుకున్నాం మనము, విష్ణువుతో సమానమైన సౌందర్యంతో చతుర్భుజాలతో ఉంటారని. అలాంటి వాళ్ళు స్త్రీలు కూడా ఎంతో సౌందర్యవంతంగా ఉంటారు. వైకుంఠవాసులు అందరూ సౌందర్యవంతంగా ఉంటారు. సో స్త్రీలు కూడా సౌందర్యవంతంగా ఉంటారు, పురుషులు కూడా సౌందర్యవంతంగా ఉంటారు. అయినా కానీ పురుషులు స్త్రీల పట్ల కానీ, స్త్రీలు పురుషుల పట్ల కానీ ఆసక్తులు కావు. వాళ్ళు సంపూర్ణంగా భగవత్ ధ్యానంలో వాళ్ళకి ఆధ్యాత్మిక ఆనందం ఎంత కలుగుతుందంటే, సో వారికి ఆ మధ్యలో ఎంతో మంచి సువాసన వెదజల్లే గాలిని కూడా వారు ఖండిస్తారు. అదొక ఆటంకంగా. సో అటువంటి స్త్రీల సౌందర్యం గురించి ఇంకా చెప్తున్నారు అన్నమాట ఇక్కడ. సో వాళ్ళందరూ కూడా లక్ష్మీదేవి లాగా సౌందర్యవంతులు అందరూ. కానీ ఇంత సౌందర్యవంతులైనా సరే వాళ్ళందరూ కూడా ఇక్కడ వాళ్ళ చేతుల్లో పద్మ పువ్వు ఉంటుంది,
దాంతో ఆడుతూ ఉంటారు. మళ్ళీ వారి కాళ్ళకి గజ్జెలు ఉంటాయి, తద్వారా వాళ్ళు నడుస్తుంటే శబ్దం వస్తుంది. సో వీళ్ళందరూ కూడా చూస్తుంటే ఎప్పుడు కనిపిస్తారు అక్కడ వైకుంఠంలో. ఇటువంటి లక్ష్మితో సమానమైన సౌందర్యవంతమైన స్త్రీలు కూడా అక్కడ ఊడుస్తున్నట్టు, అక్కడున్న ప్లేస్ని వైకుంఠ లోకంలో అక్కడ కూడా ఊడుస్తున్నట్టు కనిపిస్తుంది. ఎందుకు అక్కడ ఊడుస్తున్నారు, క్లీన్ చేస్తున్నట్టు? అక్కడేం ధూళి ఏం లేదు. అయినా కానీ అక్కడ ఎంతో మార్బుల్ అంటే మీకు తెలుసు కదా, మార్బుల్ ఫ్లోర్ ఉంటుంది, ఇంకా గోల్డ్ కలర్ బార్డర్ ఉంటుంది, గోల్డ్తో తయారైన బార్డర్. సో మార్బుల్, గోల్డ్తో ఇంకా అటువంటి విలువైన వస్తువులతో అక్కడ అన్ని నిర్మితమై ఉంటాయి. సో అటువంటి చోట అసలు ధూళే ఉండదు. అయినా కానీ ఎప్పుడు క్లీన్ చేస్తూ ఉంటారు, భగవంతుడిని ఆకర్షించడం కోసం, భగవంతుడి యొక్క కృపను పొందడం కోసం, భగవంతుడి దృష్టిని ఆకర్షించడం కోసం. సో ఈ విధంగా అక్కడ ఉన్న స్త్రీలు కూడా అందరూ సేవ చేస్తారు భగవంతుడికి. సో పురుషులు, స్త్రీలు, పశువులు, పక్షులు, చెట్లు అన్నీ కూడా భగవంతుడికి అక్కడ ఆరాధిస్తుంటాయి, సేవ చేస్తూ ఉంటాయి అన్నమాట. బ్రహ్మ సంహితలో కూడా బ్రహ్మదేవుడు చెప్తాడు కదా, లక్ష్మీ సహస్రశత సంభ్రమ సేవ్యమానా. సో ఎంతో వేలాది మంది లక్ష్మి వంటి సౌందర్యవంతులు గోపికలు వాళ్ళందరూ కూడా అక్కడ గోలోక బృందావనంలో కూడా భగవంతుడిని సేవ చేస్తూ ఉంటారు. ఆయన యొక్క కృపను ఆకర్షించడానికి వాళ్ళు అక్కడ కూడా సంభ్రమ సేవ్యమానం ఇలా ఊడుస్తూ సేవ చేస్తారని. అలాగే ఇక్కడ కూడా వైకుంఠంలో అదే విషయం చెప్తున్నారు సిమిలర్లీ. సో వీళ్ళందరూ కూడా ఎంతోమంది, లక్షలాది వేలాది మంది ఇక్కడ దేవతల్లాగా కనిపిస్తారు, అంటే లక్ష్మీదేవితో సమానంగా సౌందర్యవంతంగా. సో వీళ్ళందరూ కూడా భగవంతుడికి భార్యలు కాదు, ప్రభుపాల్ ద్వారా రాశారు ఇక్కడ. వీళ్ళందరూ కూడా అక్కడ చెప్పాం కదా, అక్కడ కూడా భార్యాభర్తలు ఉంటారు, అందరూ డివోటీస్. సో స్త్రీ పురుషులు ఇద్దరు ఉంటారు. సో వాళ్ళిద్దరూ కూడా భగవంతుడి సేవలో ఇలా నిమగ్నమై ఉంటారు. సో వీళ్ళందరూ కూడా అలా ఎంతోమంది భక్తులు పురుషుల యొక్క భార్యలు అన్నమాట. సో ఇక్కడ అదే విషయం చెప్తున్నారనమాట. అక్కడ ఏమీ ఊడ్చే అవసరం లేదు, అక్కడ ఏమీ ధూళి లేదు. అయినా కానీ భగవంతుడిని సంతృప్తిపరచడానికి, భగవంతుడి యొక్క దృష్టిని ఆకర్షించడానికి ఈ విధంగా వాళ్ళు ఊడుస్తున్నట్టు సేవ చేస్తూ ఉంటారు. అంటే ఎలాగైనా సరే భగవంతుడి దగ్గరే ఉండి సేవ చేసుకోవాలని ఉద్దేశం అన్నమాట. సో లక్ష్మీదేవి మీరు చూస్తారు ఎప్పుడు భగవంతుడి సేవలోనే నిమగ్నమై ఉంటుంది. సో లక్ష్మీదేవి మామూలుగా చెంచల అంటారు. చెంచల అంటే ఒక చోట ఉండదన్నమాట లక్ష్మీదేవి. ఒకరింట్లో కానీ ఒకరి దగ్గర కానీ ఉండదు, మామూలుగా ప్రయాణిస్తూ ఉంటుంది. చెంచల అంటే ఒక దగ్గర స్థిరంగా ఉండదని. కానీ లక్ష్మీదేవి ఎప్పుడు స్థిరంగా ఒక చోట ఉంటుంది. ఎక్కడ అంటే నారాయణుడికి సేవ చేసుకుంటూ, విష్ణువుకి సేవ చేసుకుంటూ. అవునా? సో మరి చెంచాలని ఎందుకు అన్నారంటే, ఎవరైతే వ్యక్తి ఇక్కడ మనం చూస్తాము భౌతిక ప్రపంచంలో, ఒక వ్యక్తి చాలా డబ్బున్నవాడు, కొన్ని సంవత్సరాల తర్వాత ఒక్కొక్కసారి కొన్ని రోజుల్లో కొన్ని హఠాత్తుగా ఒక్కొక్కసారి ఒకే రోజులో కూడా బిచ్చగాడిగా మారిపోతాడు, అన్నీ కోల్పోతారు. అలా ఎంతో పెద్ద పెద్ద ధనికుల జీవితాల్లో అటువంటి ఘటనలు జరిగాయి. సో కొద్ది కాలమో ఎక్కువ కాలమో తర్వాత ఇలా జరుగుతూ ఉంటుంది కొంతమంది జీవితాల్లో, మీరు చూస్తారు. సో డబ్బు శాశ్వతం కాదు అని అంటూ ఉంటారు. అందుకని సో లక్ష్మీదేవి చెంచల, ఆమె ఒక దగ్గర ఉండదు. సో ఒకరోజు అతను పెద్ద ధనికుడు, కానీ ఇంకో రోజు అతను బీదవాడిగా మారిపోవచ్చు. సో ఎందుకు ఇలా జరుగుతుంది అంటే, లక్ష్మీదేవి ఎప్పుడు భగవంతుడి సేవలో నిమగ్నమై ఉంటుంది. ఆమె ఎప్పుడు భగవంతుడి సేవలోనే యుక్తం అవ్వాలనుకుంటుంది. అందుకనే మనము ఎప్పుడైనా సరే ధనాన్ని భగవంతుడి సేవలో వినియోగించాలన్నమాట. సో తద్వారా లక్ష్మీదేవి సంతృప్తి చెందుతుంది. మామూలుగా చాలామంది ఈ లోకంలో లక్ష్మీదేవిని పూజిస్తూ ఉంటారు, లక్ష్మీ పూజ చేస్తూ ఉంటారు. కానీ నారాయణని పూజించారు, లక్ష్మి ఒక్కటే పూజించారనుకోండి, లక్ష్మి వచ్చినా ఎక్కువ రోజులు ఉండదు మీ దగ్గర. అందుకే లక్ష్మితో పాటు లక్ష్మీనారాయణ, సో భగవంతుడిని తో పాటు పూజించాలన్నమాట లక్ష్మీదేవిని కూడా. సో అందుకని మనము లక్ష్మీనారాయణ, లేకపోతే సీతారాం, లేకపోతే రాధాకృష్ణ అలా పూజ చేస్తాం అన్నమాట. అంతేగాని ఓన్లీ లక్ష్మీదేవిని పూజించాం. సో అలా కొంతమంది ఓన్లీ లక్ష్మీదేవి మాత్రమే కావాలనుకుంటారు, ధనం మాత్రమే కావాలనుకుంటారు, భగవంతుడు అవసరం లేదనుకుంటారు. అటువంటి వాళ్ళు ధనాన్ని భోగించాలనుకుంటారు. అలాంటి ఉద్దేశం ఉన్న వారి దగ్గర లక్ష్మీదేవి ఎక్కువసేపు ఉండదు, ఎక్కువ కాలం ఉండదు, ధనం ఎక్కువ కాలం నిలవదు. అలాగే ఇక్కడ
రావణుడు ఉదాహరణ ఇచ్చారు ప్రభుపాదులు వారు. రావణుడు కూడా ఏం చేశాడు, అతను లక్ష్మీదేవి స్వరూపమైన అవతారమైన సీతాదేవిని అపహరించాడు, భోగించుదామనుకున్నాడు. కానీ సీతాదేవి కొన్ని రోజులు అక్కడ బందీగా ఉంది రావణాసురుడి యొక్క లంకలో. కానీ తర్వాత తిరిగి రాముడి దగ్గర వెళ్ళిపోవాల్సిందే సీత. సో కానీ రావణుడు అలా రాముడిని ఆరాధించకుండా, రాముడికి వ్యతిరేకంగా, రాముడిని పూజించకుండా సీతాదేవిని మాత్రమే ఆయన భోగించాలనుకున్నాడు. సో అతని గతి ఏమైంది? సో అటువంటి వారి గతి ఏంటంటే వినాశనంకి దారితీస్తుంది అన్నమాట అటువంటి కార్యాలు. సో ఇలా ధనాన్ని ఓన్లీ ఇంద్రియ తృప్తికి భోగించడానికి కోసం ఉపయోగించడం రావణాసురుడి యొక్క మనస్తత్వంతో ఏమాత్రం తేడా లేదనమాట. ఒకటే మనస్తత్వం రావణాసురుడికి, ఇంకా అటువంటి వ్యక్తులకి. ఎవరైతే భగవంతుడు అవసరం లేదు, మనకి ధనంతో మనం ఎంత కావాలంటే అంత మనం భోగించవచ్చు, అదే మన జీవిత లక్ష్యం అనుకుంటారు కదా, అది రావణాసురుడి యొక్క మనస్తత్వం అన్నమాట. సో అందుకనే ఇటువంటి వారి ఇంట్లో లక్ష్మీదేవి ఎక్కువసేపు ఉండదన్నమాట. కానీ మనము అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, బ్రహ్మదేవుడు ఎంతోమంది ఈ లోకంలో అందరూ లక్ష్మీదేవిని ఆరాధిస్తారు, ఆమె కృప కోసం ప్రాధేయపడతారు. కానీ లక్ష్మీదేవి ఎల్లప్పుడూ చేసేది ఏంటంటే భగవంతుడిని సేవ చేసుకోవడానికి ప్రయత్నిస్తుంది, భగవంతుడిని ఆరాధిస్తుంది. ఆమె ఎప్పుడు భగవంతుడి కృప సంపాదించుకోవాలని ప్రయత్నిస్తుంది. సో మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, మనం అందరం లక్ష్మీదేవిని ఆశ్రయిస్తే లక్ష్మీదేవి నారాయణుడిని ఆశ్రయిస్తుంది. అందుకని మనం కూడా అర్థం చేసుకొని లక్ష్మీదేవిని కూడా ఆశ్రయించవచ్చు, నారాయణుడిని కూడా ఆశ్రయించాలి. దాంతోపాటు సపరేట్ చేయలేము, లక్ష్మీని నారాయణని మనం సపరేట్ చేయకూడదు. సో అది రావణుడు అదే చేయాలనుకున్నాడు, సపరేట్ చేయాలనుకున్నాడు. అప్పుడు ఏమైంది? రావణాసురుడు మొత్తం లంక, ఆయన మొత్తం వంశం నాశనం అయిపోయింది. అదే హనుమంతుడు ఏం చేశాడు? హనుమంతుడు రాముడి సీతను ఇద్దరిని కలపడానికి ప్రయత్నించాడు. సో అదనమాట ఒక తేడా భక్తుడికి ఇంకా అసురుడికి, దానవుడికి. సో అందుకనే మనం కూడా అలా భగవంతుడి యొక్క సంపత్తిని, భగవంతుడి యొక్క ధనాన్ని, ఈ యొక్క లోకంలో అంతా భగవంతుడిదే మనకి ఇచ్చిందంతా, అది భగవంతుడి సేవలో వినియోగించడానికి ప్రయత్నించాలి. అలా భగవంతుడి సేవ చేసుకోవాలి, నారాయణుడిని కూడా పూజించాలన్నమాట. వాపీషు విద్రుమతతా స్వమలామృతాప్సు ప్రేష్యాన్వితా నిజవనే తులసీభిరీషాం అభ్యర్చతి స్వలకమున్న సమీక్ష వక్త్రం ఉచ్చేషితం భగవతేత్య అమతాంగయశ్రీ. ఇప్పుడు ఇక్కడ లక్ష్మీదేవి గురించి చెప్తున్నారు. అలా లక్ష్మీదేవి భగవంతుడిని ఆరాధించుకుంటుంది. అందరూ లక్ష్మీదేవి లాంటి ఉన్న వాళ్ళందరూ కూడా ఆరాధించుకుంటారు. సో అలా భగవంతుడిని ఆరాధిస్తుంది. భగవంతుడికి తులసి దళాలని అర్పించి అక్కడ ఉన్న జలాశయాల దగ్గర, నది ఒడ్డు, అక్కడ కూడా జలాశయాల ఒడ్డున తులసి పత్రాన్ని భగవంతుడికి అర్పించి ఆరాధిస్తుంది లక్ష్మీదేవి. సో అటువంటి సమయంలో అక్కడున్న జలాశయంలో తన ముఖాన్ని, ప్రతిబింబాన్ని చూసుకున్నప్పుడు ఆ లక్ష్మీదేవి చూస్తుందన్నమాట, నా యొక్క సౌందర్యం, నా యొక్క ముఖ సౌందర్యం ఇంకా పెరిగిపోయింది. ఎలా అంటే భగవంతుడి యొక్క ముద్దులతో, భగవంతుడు పెట్టిన ముద్దులతో తన యొక్క సౌందర్యం ఇంకా పెరిగిపోయింది, ముఖ సౌందర్యం అని చూసుకొని ఆనందపడుతుంది అన్నమాట. సో ఇలా లక్ష్మీదేవి ఆల్రెడీ చాలా సౌందర్యవంతంగా ఉంటుంది, కానీ భగవంతుడి యొక్క సాంగత్యంతో ఇంకా ఆమె సౌందర్యం పెరిగిపోతుంది. సో ఈ విషయం ఆమె గమనిస్తుందన్నమాట, ఆమె ప్రతిబింబాన్ని అక్కడ జలాశయంలో చూసుకున్నప్పుడు. యన్నావజంత్యగభిదో రచనానువాదాచ్ శృణ్వంతి యన్య విషయా కుకతామతిగ్ని యాస్తు శ్రుతా హతభగైర్విరాత్తసారాస్ తాం స్థాం క్షిపంత్య శరణేషు తమస్సు హంత. సో ఇంకా ఈ ఒక్కటి శ్లోకం, ఇప్పుడు వచ్చే 3 శ్లోకాల్లో చాలా ఇంపార్టెంట్, అన్నీ ఇంపార్టెంట్ ప్రతి శ్లోకమే. ఇందులో ఒకటి మనకి సాధకులకి ఇక్కడ చెప్పేది ఏంటంటే, ఎవరు వైకుంఠంలో ప్రవేశించడానికి అర్హులు కాదు, ఎవరు ప్రవేశించలేరు అనే విషయాన్ని ఇక్కడ చెప్తున్నారనమాట. చాలా బాధపడవలసిన అవసరం అని ఇక్కడ చెప్తున్నారు. ఏమంటున్నారు బ్రహ్మదేవుడు? చాలా బాధపడవలసిన అవసరం ఉంది. ఎవరి గురించి అంటే దుర్భాగ్యశాలి,
దుర్భాగ్య మనుషులు. ఎవరు దుర్భాగ్య మనుషులు అంటే ఎవరైతే వైకుంఠ లోకాల గురించి వర్ణన, ఇటువంటి విషయాల గురించి వినడానికి ఆసక్తి చూపించరో, చర్చించుకోవడానికి సమయం వాళ్ళ దగ్గర ఉండదో, కానీ ఈ యొక్క భౌతిక విషయాలు ఎన్నో ఈ భౌతిక లోకంలో ఉన్న విషయాలు మాత్రం చర్చించుకోవడానికి సమయం ఆసక్తి చూపిస్తారే, అటువంటి వారు ఈ భౌతిక ప్రపంచంలో ఎంతో అంధకారమైన తమో గుణంలో ఉన్న లోకాలకి వాళ్ళని తోసేస్తారు, అక్కడ పడేయబడతారు. అంటే దే విల్ బి థ్రోన్ దేర్, థ్రోన్ ఇన్ టు ద డార్కెస్ట్ రీజన్ ఆఫ్ ఇగ్నోరెన్స్. వాళ్ళని అక్కడ పడేస్తారనమాట. అంటే ఈ జీవితం తర్వాత వెంటనే కాకపోవచ్చు, ఒక్కొక్కసారి వెంటనే కూడా జరగవచ్చు. సో ఇలా వీళ్ళని దుర్భాగ్యశాలి మనుషులుగా అన్నారనమాట. వాళ్ళు వైకుంఠ లోకానికి అయితే ఎలాగో వెళ్ళరు, కానీ వెళ్ళేది ఎక్కడికంటే అంటే ఎంతో నరకంలో కూడా చాలా అంధకారమైన తమోగుణంలో నిండి ఉన్న అటువంటి నరకం, లేకుంటే నరకం అనుభవించే అటువంటి పరిస్థితుల్లో వారిని తోసేస్తారనమాట, తోసేయబడతారు అక్కడ ప్రకృతి ద్వారా. ఎందుకంటే ఆ విషయాన్ని నెక్స్ట్ శ్లోకంలో దాన్ని క్లియర్ చేస్తారు. ఎందుకలా పాపం, ఎందుకలా పడేస్తారు వాళ్ళని. సో అందరికన్నా దుర్భాగ్యశాలిలో అందరికన్నా మోస్ట్ అన్ఫార్చునేట్, అందరికన్నా బాగా పెద్ద దుర్భాగ్యశాలి వ్యక్తులు ఎవరంటే నిరాకారవాదులు. ఎవరైతే భగవంతుడి యొక్క ఆకారాన్ని నమ్మరో, భగవంతుడికి ఆకారం ఉంది, భగవంతుడి ఆధ్యాత్మిక రూపం ఉందని నమ్మరో, వారు అందరికన్నా దుర్భాగ్యశాలు. ఎందుకంటే వారి ప్రకారం భగవంతుడికి ఆకారమే లేదు, భగవంతుడికి రూపమే లేదు. ఈ భగవద్ధామం అనేది అంతా మాయ వాళ్ళ కోసం. ఇంకా వైకుంఠలోకం అంటే వాళ్ళకి అది కూడా మాయాలోకం అనమాట, అది కూడా మాయనే వాళ్ళకి. సో వైకుంఠ లోకాన్ని వారు నమ్మరు ఉన్నది అని, అది ఆధ్యాత్మికమని నమ్మదు. ఉన్నా కానీ అదే పురాణాల రాసరా అవన్నీ కల్పితం, లేకపోతే నిజమైన అవన్నీ భౌతికమే. సో ఆ విషయాన్ని వాళ్ళు ఆధ్యాత్మికమని స్వీకరించరు. సో అందువలన వాళ్ళు ఏమనుకుంటారంటే అది కూడా మాయ, దాన్ని కూడా చర్చించుకోకూడదు అనేసి చాలా ఈ నిరాకారవాదులు ఈ ఆధ్యాత్మిక లోకాల గురించి, వైకుంఠ లోకం గురించి కానీ, ఇలా భగవంతుడి యొక్క స్వరూపం గురించి కానీ ఆధ్యాత్మిక విషయాలు చర్చించుకోరన్నమాట. ఎందుకు? ఇవి కూడా మాయా అనుకొని. ఇటువంటి వారినే మాయా మోహితులు అని కూడా నెక్స్ట్ శ్లోకంలో బ్రహ్మదేవుడు వర్ణిస్తాడు. చూద్దామంట అప్పుడు. సో ఇక్కడ ఏం రాస్తున్నారంటే, కానీ ఇటువంటి మనుషులు అంటే ఇటువంటి వ్యక్తులు భగవంతుడి విషయాలు వినడానికి మాత్రం సమయం లేదు, చర్చించుకోవడానికి వినడానికి సమయం లేదు, కానీ ఎంతో సమయం వాటికి ఎంతో ఆసక్తి వాళ్ళ దగ్గర ఉంటుందంట. దేనికోసం? ప్రభుపాద ద్వారా రాశారు, రాజకీయాల గురించి చర్చించుకోవడం కోసం, ఆర్థిక ఉన్నతి ఎలా ప్రాప్తించుకోవాలనే విషయాలు చర్చించుకోవడం కోసం, ఇలా ఎన్నో రకాల భౌతిక విషయాలు, సమస్యలు, ఆసక్తులు, ఆస్తులు గురించి చర్చించుకోవడం కోసం. సో ఇలాంటి వారు అర్థం చేసుకోవాలి, ఈ యొక్క భౌతిక జగత్తులో కొన్ని సంవత్సరాలు మనం ఉంటాము, తర్వాత వెళ్ళిపోతాము. సో ఎటువంటి భౌతిక జగత్తు కోసం అంతగా చర్చించుకోవాల్సిన అవసరం లేదు. సో దీనికోసం మనము సమయాన్నంతా వెచ్చిస్తే మన సమయ నష్టం. దాని తర్వాత ఇటువంటి భౌతిక ఆసక్తి విషయాల్లోనే మనం ఎప్పుడు చేతన ఉంటే మన బుద్ధి కూడా భ్రష్టుపడుతుందన్నమాట. ఆ విషయాలు ఇక్కడ రాశారు. సో అందుకని అటువంటి వారు మరి ఎప్పుడు భౌతిక చింతన మగ్నమై ఉన్న వారిని సరే ఆ భౌతిక లోకంలోనే అంధకారంలో వాళ్ళు మునిగి ఉంటారనమాట ఇంకా జీవితాంతం. కానీ ఇది జీవిత లక్ష్యం కాదు. మనిషి అంటే ఒక వ్యక్తికి, జీవాత్మకు ఒక మనిషి శరీరం ఎందుకు ఇచ్చారు, దాని యొక్క ప్రత్యేకత ఏమిటి అనే విషయాన్ని నెక్స్ట్ శ్లోకంలో దేవతలకు చెప్తున్నారనమాట. మనిషి యొక్క జీవితాన్ని, మానవ జన్మని గుణగానం చేస్తూ బ్రహ్మదేవుడు స్వయంగా దేవతలకు చెప్తారు. ఇప్పుడు ఏభ్యార్తితామపి చ నో నృగతిం ప్రపన్నా జ్ఞానం చ తత్వ విషయం సహ ధర్మం యత్ర నారాధనం భగవతో వితరంత్యముష్య సమ్మోహితా వితతయా బతమాయయాతి. ఇక్కడ ఏం చెప్తున్నారంటే బ్రహ్మదేవుడు, ఓ నా ప్రియమైన దేవతలారా, మనిషి జన్మ, మానవ జన్మ అనేది ఎంత ముఖ్యమైనదంటే అది నేను కూడా కోరుకుంటున్నాను. మనలాంటి వారు కూడా ఆ మనిషి జన్మ దక్కాలి అని కోరుకుంటాం. ఎందుకు?
మనిషి జన్మ దక్కాలి అనేసి బ్రహ్మదేవుడు ఎందుకు కోరుకుంటాడు? ఇది నిజంగా చెప్తున్నారు ఇక్కడ బ్రహ్మదేవుడు. ఇక్కడ కాదు, ఇంకొక దగ్గర కూడా చెప్తారు. దేవతలందరూ కోరుకుంటున్నారంట, అరే ఈ భూమండలంలో మాకు ఎప్పుడు జన్మ దొరుకుతుంది అని. ఎందుకంటే ఇక్కడ అదే చెప్తున్నారు బ్రహ్మదేవుడు, ఈ మనిషి యొక్క శరీరంలో, ఈ మనిషి జన్మలో ఈ యొక్క భక్తి యోగ ధర్మ పదాన్ని సంపూర్ణంగా సరైన జ్ఞానంతో పాటించగలిగే ఒక సదవకాశం ఉంది. ఆ విధంగా ఒక వ్యక్తి ఒకవేళ ఈ యొక్క జన్మలో, మనిషి జన్మలో భగవంతుడి గురించి అర్థం చేసుకోవడం, భగవంతుడి యొక్క ధామం గురించి విషయాలు అర్థం చేసుకొని భగవద్ధామానికి వెళ్ళగలడు. ఒకవేళ ఎవరైనా సరే ఈ విధంగా భగవంతుడి విషయాల్ని అర్థం చేసుకోవడానికి కానీ వినడానికి కానీ ఆసక్తి చూపించట్లేదు అంటే వారు తప్పకుండా సమ్మోహిత వితతయా బతమాయ యాతే, సమ్మోహితులైపోయారు, మాయ ద్వారా మోహితులైపోయారు, భ్రమితులైపోయారని అర్థం చేసుకోవాలి. సో అంటే మనము భగవద్ధామానికి వెళ్ళడానికి ఇది ఒక సరైన మనిషి శరీరం అనేది సరైన శరీరం అన్నమాట. ఎందుకంటే దేవతలకు కూడా ఇప్పుడు భగవద్ధామానికి వెళ్ళాలనుకోండి చాలా రోజులు వెయిట్ చేయాలి, అవునా? ఇప్పుడు బ్రహ్మదేవుడు భగవద్ధామానికి వెళ్ళాలనుకోండి ఎన్ని రోజులు వెయిట్ చేయాలైనా? ఆయన శుద్ధభక్తుడే, కానీ ఆయన ఎప్పుడు వెళ్ళగలడు భగవద్ధామానికి? మొత్తం సృష్టి నాశనం అయిపోయిన తర్వాత, ఆయన 100 సంవత్సరాలు పూర్తయిన తర్వాత. అంటే ఎంతకాలం వేచి ఉండాలి బ్రహ్మదేవుడికి? దేవతలు వాళ్ళు ఎన్నో వేల సంవత్సరాలు వేచి ఉండాలి. అంటే అన్ని రోజులు వాళ్ళు శుద్ధభక్తి చేసుకోవాలి. మళ్ళీ దేవతలు చాలామంది మళ్ళీ ఎంతమంది శుద్ధభక్తి చేస్తారో మనకు తెలియదు. ఎందుకంటే అక్కడ చాలా మంచి సువిధలు, వసతులు, భోగించడానికి ఎన్నో మంచి సువిధలు ఉంటాయన్నమాట స్వర్గంలో. సో శుద్ధభక్తి చేసుకోవడం అనేది కొంచెం కష్టమైపోతుంది. మరీ అన్ని సువిధలు ఉంటాయి, అన్ని భౌతిక సదుపాయాలు ఉంటాయి ఎక్కువగా. సో మనిషి జన్మలో ఈ యొక్క భూమి మీద ఒక ప్లస్ పాయింట్ ఏంటంటే మనం మనిషి జన్మ అనేది చాలా షార్ట్ అనమాట. ఒక విధంగా చూస్తే దేవతలతో కంపేర్ చేసుకుంటే చాలా తక్కువ కాలం మన జీవితం. మనము ఇక్కడ బ్రహ్మదేవుడు ఒక క్షణం ఇక్కడ ఒక సంవత్సరంగా గడిచిపోతుంది, దేవతల ఒక రోజు ఇక్కడ ఒక సంవత్సరంగా గడిచిపోతుంది. సో మన జన్మ అనేది చాలా తక్కువ కాలం అన్నమాట. ఇంకో దగ్గర కూడా వస్తుంది 5th స్కాంటోలో, వాళ్ళు చూస్తున్నారంట అక్కడ దేవతలు పైనుంచి, అరే వీడు పుట్టాడు మా ముందే భక్తి మార్గాన్ని స్టార్ట్ చేశాడు, అనుసరించడం, శుద్ధభక్తి చేసుకున్నాడు, మా ముందే భగవద్ధామానికి వెళ్ళిపోతున్నాడు. సో అలా దేవతలు చూసి వాళ్ళ ముందే ఎంతోమంది పుడుతున్నారు, భగవద్ధామానికి వెళ్ళిపోతున్నారు ఈ యొక్క భూమండలం నుంచి. కానీ వాళ్ళు వేచి ఉండాల్సిందే, ఎందుకంటే వాళ్ళకి పెద్ద లైఫ్ కదా, ఇంకా చాలా సంవత్సరాలు బతుకుంటారు కదా. సో ఈ యొక్క మనిషి జన్మ అనేది చాలా అనుకూలం అనమాట భగవద్ధామాన్ని వెళ్ళడానికి. చాలా షార్టెస్ట్ మెథడ్, అన్నిటికన్నా ఫాస్ట్గా మీరు భగవద్ధామానికి వెళ్ళిపోవాలి అంటే మనిషి జన్మ ద్వారానే సంభవం. అది దేవతగా జన్మించడం కూడా ఒక ఆటంకమే, ఎందుకంటే చాలా సమయం మీరు మరి వేచి ఉండాలి భగవద్ధామానికి వెళ్ళడానికి. సో అందుకనే ఈ యొక్క మనిషి జన్మ లభించడమే చాలా దుర్లభం మానుష జన్మ. మరి ఇది ఒక వాహనం అన్నమాట, ఇది భవసాగరం. ఇది ఒక భవసాగరాన్ని దాటాలి అంటే మనకు ఒక నావ కావాలి, షిప్. సో మన శరీరం అనేది ఒక వాహనం, ఒక నావ లాంటి. నావతో పోలిస్తే మరి నావను నడపడానికి ఒక కెప్టెన్ కావాలన్నమాట, సరైన దిశలో నావను నడపడానికి, భవసాగరాన్ని దాటించడానికి, సాగరం దాటించాలంటే. సో ఆ కెప్టెన్ని ఇక్కడ గురువు, ఆధ్యాత్మిక గురువు, సాధువులతో పోలుస్తున్నారు. స్పిరిచువల్ మాస్టర్, శిక్షా గురు, దీక్షా గురువుతో పోలుస్తున్నారు అన్నమాట ఇక్కడ స్పిరిచువల్ మాస్టర్ అంటే. ఆ తర్వాత సరైన మంచి గాలులు వీయాలన్నమాట. ఎందుకంటే ఇప్పుడు ఒక్కొక్కసారి మీరు షిప్లో ఉన్నారనుకోండి, అక్కడ తుఫాన్ వచ్చిందనుకోండి, లేకపోతే గాలులు సరిగ్గా వీయలేదనుకోండి, మరి షిప్ సరిగ్గా ప్రయాణించలేదు, నావ సరిగ్గా ప్రయాణించలేదు, అక్కడే మునిగిపోవచ్చు కూడా. అలా కొన్ని నావలు మునిగిపోయాయి కూడా. సో సరైన గాలులు, సరైన వాతావరణం, సరైన అలలు, ఇవన్నీ కూడా సరిగ్గా ఉండాలంట. ఇవన్నీ ఏంటంటే మన శాస్త్రాలతో పోల్చి చెప్పారు. అంటే మనం శాస్త్రాలను అనుసరిస్తే ఎంతో సునాయాసంగా, చాలా కష్టాలు పడకుండా, చాలా ఈజీగా, స్మూత్గా మనము ఈ భవసాగరాన్ని దాటగలం అనే విషయాన్ని ఇక్కడ వర్ణిస్తున్నారు అన్నమాట. ఈ ఉదాహరణ దాని అర్థం.
సో కొంతమంది శాస్త్రాన్ని సరిగ్గా అనుసరించరనుకోండి, అప్పుడు కొంచెం కష్టపడాల్సి వస్తుంది అనమాట. కొన్ని కష్టాలు ఎదుర్కొంటుంటారు భక్తి మార్గంలో. సో మామూలుగా శుద్ధ భక్తి చేసుకునే వాళ్ళకి అసలు ఏ కష్టం ఉండదు అనమాట. వాళ్ళు ఎందుకంటే కష్టం అంటే ఏంటంటే మీరు డిస్టర్బ్ అయిపోయినప్పుడు భక్తి మార్గంలో. సో శుద్ధ భక్తి చేసుకున్న వారికి వాళ్ళు డిస్టర్బ్ అవ్వరు అనమాట. వాళ్ళు వెళ్తూనే ఉంటారు ముందుకి. ఏం జరిగినా జీవితంలో ఏం జరిగినా వాళ్ళ భక్తి మాత్రం ఆగదు. సో అలా మన నావ ఈ భవసాగరాన్ని దాటాలంటే ఒక మంచి మనకు గురువు సాధు శాస్త్ర ఈ 3 మనకి అవసరం. అప్పుడు ఈ మనిషి శరీరంని ఉపయోగించుకొని మనము భగవద్ధామానికి చేరుకోగలం. యచ్చావ్రజంజ నిమిషామృషభానువృత్యా దూరేయమాహ్యుపరిణ స్పృహణీయశీలః భర్తుర్మిత సుయశసకతనానురాగా వైక్లవ్య భాష్పకలయా పులకీకృతాంగా. సో ఇక్కడ ఏం చెప్తున్నారంటే ఇంకా వ్యక్తుల గురించి, ఇప్పుడు ఎవరు యోగ్యత కలిగిన వ్యక్తులు, ఎవరు భగవద్ధామానికి వెళ్ళగలరు. ముందు మనం చర్చించుకున్నాము ఎవరు వెళ్ళలేరు, తర్వాత చర్చించుకున్నాము ఎందుకు వెళ్ళాలి, ఎంత ముఖ్యమనేది, దానికి మనిషి శరీరం ఎంత ముఖ్యమనేది. నెక్స్ట్ 25వ శ్లోకంలో మనం చర్చించుకుంటాము ఎవరు వెళ్ళగలరు, వారి లక్షణాలు ఏమిటి. ఎవరైతే భగవంతుడి గురించి ఇలా శ్రవణం చేసి భగవంతుడి విషయాలు ఎప్పుడైతే వింటారో, భగవద్ధామం గురించి కానీ లేకపోతే భగవంతుడి గురించి కానీ ఆయనకు సంబంధించిన విషయాలను ఎప్పుడైతే ఆధ్యాత్మిక విషయాలు వింటారో వెంటనే వాళ్ళ శరీరం పులిగించిపోతుంది. వారికి ఎక్స్టసీ అంటే భావ విభోరం అయిపోతారు వాళ్ళ శరీరం. రకరకాల అష్టసాత్విక వికారాలు ఉంటాయన్నమాట. అందులో ఒకటి మొత్తం చెమట రావడం, ఇక్కడ 2 రాశారు, హెవీగా బ్రీజ్, అలా హెవీగా బ్రీజ్ చేయడం, శ్వాస తీసుకోవడం గట్టిగా, అలా చెమట రావడం. ఇంకో దగ్గర రాస్తారు మనకి పరపట్లో పులకశ్రుద అంటే మన అశ్రు ఆనందం, ఆధ్యాత్మిక ఆనందంతో అశ్రువులు రావడం, ఇలా చాలా ఉన్నాయి. అష్టసాత్విక అంటే 8 రకాల సిమ్టమ్స్ ఉంటాయన్నమాట, లక్షణాలు. సో ఇక్కడ ఈ శ్లోకంలో 2 ఇచ్చారు. అందులో ఎవరైతే ఇటువంటి భావన అనుభవించగలుగుతున్నారో, వారి శరీరంలో చూసుకోగలుగుతున్నారో, అవ్వగలుగుతున్నాయో, ఎటువంటి మార్పులు చేర్పులు జరుగుతున్నాయో, ఇంకా వారికి తప్పకుండా వాళ్ళు భగవద్ధామానికి వెళ్ళిపోతారు. ఇంకా వాళ్ళు వేరే ఏ వ్రతాలు, తపస్యలు, ధ్యానాలు, సమాధులు ఏం చేయాల్సిన అవసరం లేదు. వాళ్ళు చేయకున్నా పర్వాలేదు. వాళ్ళేం పెద్ద పెద్ద హిమాలయాల్లోకి వెళ్ళి పెద్ద పెద్ద తపస్సులు, రకరకాల కష్టాలు, ఎన్నో రకరకాల తపస్సులు ఉంటాయి, కొంచెం చూస్తాం మనము. సో అవన్నీ కూడా వాళ్ళు చేయకున్నా, ఏ వ్రతాలు చేయకున్నా సరే, ఈ స్టేజ్కి వాళ్ళు చేరుకున్నారంటే, భగవంతుడి గురించి వినగానే వాళ్ళ శరీరం అంతా పులికించిపోతుంది. ఆ స్టేజ్కి చేరుకున్నారంటే ఇంకా వాళ్ళకి ఇంకేం అవసరం లేదు. వాళ్ళు 100% షూర్ భగవద్ధామానికి వెళ్ళిపోతారు. అదేదైతే పరలోకం ఈ భౌతిక జగతం పైన ఉంది, ఎక్కడైతే బ్రహ్మదేవుడు ఇంకా దేవతలు కూడా ఎప్పుడు వాళ్ళు కూడా కోరుకుంటారు ఆ భగవద్ధామానికి వెళ్ళడానికి. అటువంటి భగవద్ధామానికి అటువంటి మనుషులు, అటువంటి భక్తులు చేరుకుంటారు. సో అందుకనే మనకి ఇక్కడ కొన్ని విషయాలు రాశారు ప్రభుపాదుల వారు తాత్పర్యంలో. కొన్నిగా చాలా విషయాలు ఉన్నాయి, చాలా ఇంపార్టెంట్ తాత్పర్యం. నేను దీన్ని మొత్తం కవర్ చేసుకోలేకపోవచ్చు, మీరు మాత్రం ఒకసారి మళ్ళీ చదువుకోండి. సో కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ నేను కవర్ చేస్తున్నాను. భాగవతంలోనే తాత్పర్యంలో చెప్పారు, 5వ స్కందంలో 18వ అధ్యాయంలో 12వ శ్లోకంలో ఎవరైతే కృష్ణ భక్తిని, కృష్ణ భావనామృతాన్ని ఎంతో బాగా పాటిస్తున్నారో వాళ్ళందరిలో అన్ని దేవతల యొక్క మంచి లక్షణాలన్నీ వాళ్ళ శరీరంలోకి ప్రవేశించేస్తాయంట, వాళ్ళ యొక్క వ్యక్తిత్వంలోకి. మనం చాలామంది అనుకుంటాం కదా, మాకు మంచి లక్షణాలు మనకు రావాలి, మన పిల్లల్లో కూడా మంచి మంచి క్యారెక్టరు, మంచి వ్యక్తిత్వం, మంచి లక్షణాలు, మంచి నైతిక విలువలు అన్నీ కావాలనుకుంటాం కదా మనలో కానీ మన పిల్లల్లో కానీ. అది ఎలా సంభవం అంట, ఎవరైనా కృష్ణ భావనామృతాన్ని బాగా అనుసరిస్తే చాలంట. భాగవతంలో ఇచ్చారు ఈ శ్లోకం. అలా మనం కృష్ణ భావనామృతాన్ని, కృష్ణ భక్తిని బాగా పాటిస్తే 26 అన్ని మంచి లక్షణాలన్నీ భక్తులలో ప్రవేశిస్తాయంట, దేవతల్లో ఉండే మంచి లక్షణాలు కూడా. ఇవన్నీ కూడా ఈ 26 లక్షణాలు మనము పెంపొందించుకుంటాం ఆటోమేటిక్గా భక్తి చేసుకొని. సపరేట్గా ఒక్కొక్క క్వాలిటీ కోసం మీరేమి
కష్టపడిన అవసరం లేదు. అరే ఈ ఈ లక్షణం మనం ఎలా పెంపొందించుకోవాలి, దీనికి ఏం చేయాలి, ఎవరిని కాకాపట్టాలి, దీన్ని ఎవరినో కాకాపడితే అయ్యేది కాదు. సో డబ్బుతో కొనుక్కునేవి కాదు ఇవి. మనము భక్తి శుద్ధతతో చేసుకుంటే అది ఎలా అనేది కూడా తర్వాత చెప్తారు ఈ తాత్పర్యంలో, చూద్దాము. సో ఇక్కడ 26 లక్షణాలు ఏంటంటే, మేబీ తెలుగులో నేను మళ్ళీ ట్రాన్స్లేట్ చేయడం కంటే డైరెక్ట్ చూస్తాను. 25th verse. సో ఎక్కడుంది మనకి, ఫస్ట్ తెలుగులోనే చదువుతాను, మీకు ఈజీగా ఉంటుంది. అతడు పరమ కరుణామయుడు, కరుణ, ఎవరితోనూ కలహించడు, కృష్ణ భక్తి భావననే జీవితపు అత్యున్నత లక్ష్యమని అంగీకరించును, సర్వుల ఎడ సముడై ఉండును, అతని స్వభావమున ఎవ్వరునూ తప్పులెన్నజాలరు, ఉదారుడును, మృదు స్వభావము కలవాడను, ఇంకా అంతర్బాహ్యములందు సదా శుచిగా నుండును, ఈ భౌతిక జగతమున దేనిని కూడా అతను నాది అనడు, సకల జీవులకు అతడు సుహృతు, పరమశాంతుడైనట్టి అతడు కృష్ణుని సంపూర్ణ శరణాగతుడు, కృష్ణుడికి ఎట్టి భౌతిక కోరికలు లేనివాడు, అనుకువ కలిగి సదా స్థిరుడై యుండి ఇంద్రియ కలాపములను జయించి ఉండును, దేహ పోషణకు మించి అతిగా భుజింపడు, లౌకిక గుర్తింపుకై తహతహలాడడు, సర్వులను గౌరవించును కానీ తనను గౌరవించవలెనని పట్టుబట్టడు, పరమ గంభీరుడు, పరమ దయామయుడు, పరమ స్నేహితుడను అయ్యుండును, కవి అయ్యుండును, అన్ని కార్యములందు దక్షత కలిగి ఉండును, అర్ధరహిత విషయమున అతడు మౌనము వహించును. అదేవిధముగా శ్రీమద్భాగవతములోని ఇంకా అలా చాలా చోట్ల కూడా ఈ లక్షణాల గురించి చెప్పారు. సో మీరు చూసుకోవచ్చు, మళ్ళీ కూడా మనము వీటిని చర్చించుకుంటాము ఆ ప్లేసెస్కి వెళ్ళినప్పుడు కూడా. సో ఈ విధంగా ఇక్కడ పరమ కరుణామయుడు అని చెప్పారు, చూసారా, స్టార్టింగ్ నుంచి చెప్పారు. ఈ విధంగా ఆయన ఎప్పుడు భేదభావం చూపించరు. వీళ్ళు మనుషులు, వీళ్ళు పశువులు అయితే మనము చంపేసుకొని తినేయచ్చు, పర్వాలేదు, మనుషులు మాత్రం చంపకూడదు, తప్పు అని ఆలోచించరనమాట. పశువుల్ని చంపినా అది కూడా తప్పే అనుకుంటారు. ఇప్పుడు మాయావాదులు అంటే వాళ్ళు ఏం చేస్తారంటే, మాయావాదులు, నిరాకారవాదులు, వాళ్ళు ఆధ్యాత్మిక, అలా చాలామంది నిరాకారవాదు సన్యాసులు ఉన్నారు, వాళ్ళు ఇలా మాంసాన్ని కూడా తింటారు. వాళ్ళు ఏమనుకుంటారంటే వాళ్ళందరూ నారాయణ అనుకుంటారు. వాళ్ళ ప్రకారం అందరూ నారాయణ అనమాట, అందరూ భగవంతుడే, ఎందుకంటే అందరూ ఆత్మ, వాళ్ళ ప్రకారం ఆత్మే పరమాత్మ అంతా ఒకటే. సో అలాంటి వాళ్ళు ఏమనుకుంటారంటే ఇలాంటి మూర్ఖత్వం భక్తులు చేయరనమాట. ఆ విషయాన్ని ఇక్కడ ప్రభుపాల్ ద్వారా ఉదాహరణ రాస్తున్నారు. ఇలా భక్తులు మూర్ఖులు కాదు. ఇతను మేకనారాయణ, ఇతన్ని ఇప్పుడు ఈ దరిద్రనారాయణ తింటాడు, ఎందుకంటే ఇతని దగ్గర డబ్బులు లేవు, అందుకే మేకనారాయణ కోసుకొని తింటున్నాడు. సో ఇక్కడ ప్రభుపాల్ ద్వారా రాసేది ఏంటంటే, ఉద్దేశం ఏంటంటే, మనము కరుణామయుడు అన్నప్పుడు అందరి పట్ల కరుణ చూపించాలి, అన్ని పశువుల పట్ల కూడా, మనుషుల పట్లే కాదు. ఎందుకంటే ఈ నిరాకారవాదులు, మాయావాదులు ఏం చేస్తారంటే, వీళ్ళు చేపలు, కోళ్ళని, మేకలని, వీళ్ళని, ఆవుల్ని కూడా తినేస్తారు. వాళ్ళకి ఏం ఫరక్ పడదు అనమాట, ఏమీ వాళ్ళకి భేదం లేదు. ఎందుకు అంటే అంతా మాయే వాళ్ళ ప్రకారం. సో ఇలా ఉన్నారు, చూశాను చాలామందిని, నిరాకారవాద సన్యాసులు ఇట్లాంటి వాళ్ళు చేస్తూ ఉంటారు అన్నమాట కొంతమంది. సో ఎందుకంటే మనం ఈ విషయాలు సరిగ్గా అర్థం చేసుకోవాలన్నమాట. సో అందుకనే మరి అలా భగవంతుడి నామాన్ని జపించినప్పుడే, అలాంటి శుద్ధ భక్తి స్థాయిలోకి వచ్చిన వాళ్ళు భగవంతుడి నామాన్ని జపిస్తేనే చాలు, వాళ్ళు ఇలా అష్టసాత్విక వికారాలు వ్యక్తం చేస్తారు. ఇవన్నీ అర్థం చేసుకోవాలి అసలు శుద్ధ భక్తులు అంటే. ఇప్పుడు
నాకు అలాంటి అష్టసాత్వ వికారాలు ఏం రావట్లేదు. ఎందుకంటే నేను ఇంకా సాధన చేస్తున్నాను, సాధకుడిని అనమాట. ఇంకా శుద్ధ భక్తుడిగా మారలేదు, ప్రయత్నిస్తున్నాను. నేను ఆ ప్రాసెస్లో ఉన్నాను. ఈ సమయం పడుతుంది మనకి. మనం అర్థం చేసుకోవాలంటే చైతన్య మహాప్రభు జీవితంలో చూడొచ్చు అనమాట. చైతన్య మహాప్రభు, అందుకే చాలామంది చైతన్య మహాప్రభు జీవితంలో చైతన్య మహాప్రభుని అర్థం చేసుకోలేకపోయారు. ఎందుకంటే ఆయన అష్టసాత్విక వికారాలని వ్యక్తం చేసేవారు చాలాసార్లు. సో అది చాలామందికి అర్థమయ్యే కావు. అందుకే కొంతమంది భ్రమితులైపోయేవారు. కానీ శుద్ధ భక్తులు మాత్రం అర్థం చేసుకునేవారు, ఇది భగవంతుడు అష్టసాత్విక వికారాలను వ్యక్తం చేస్తున్నాడని. ఎందుకంటే చైతన్య మహాప్రభు స్వయంగా శుద్ధ భక్తి అంటే ఏమిటి, ఎలా పాటించాలి, అలా శుద్ధ భక్తిలో నిమగ్నమైపోతే మన శరీరంలో ఎటువంటి పరివర్తనలు జరుగుతాయి, అవన్నీ కూడా. అందుకే చైతన్య మహాప్రభు యొక్క చరిత్ర, చైతన్య చరిత్రామృతం, అది చదివితే అది అర్థం చేసుకోవచ్చు మీరు. భక్తి ఈ కలియుగంలో మనం ఎలా భక్తి చేసుకోవాలి, అంతేకాకుండా అలా భక్తి చేసుకున్నప్పుడు మనలో ఎటువంటి మార్పులు వస్తాయి, అంతేకాకుండా భక్తుల సమూహంలో, భక్తుల సాంగత్యంతో, భక్తుల మధ్య ఎలా వ్యవహరించాలి, ఇలాంటి ప్రాక్టికల్ డీటెయిల్స్ అవన్నీ కావాలంటే బాగా విస్తృతంగా చైతన్య చరితామృతంలో. కానీ అవి అర్థం చేసుకోవాలంటే మనకు ముందు అసలు భక్తి తత్వాలంటే కొన్ని తెలుసుకోవాలి మనం. అవన్నీ భాగవతంలో తెలుసుకుంటాం. అందుకని చైతన్య చరితామృతం అనేది భాగవతం కన్నా అడ్వాన్స్ బుక్ అని మనకు ఆచార్యులు చెప్తారు. సో ఒకవేళ ఒక వ్యక్తికి ఇంకా ఈ విధంగా అష్టసాత్వ వికారాలు రావట్లేదు, హరినామం జపిస్తే కానీ, భగవంతుడి నామాల్ని కానీ, ఇలా భగవంతుడి లీలల్ని కానీ శ్రవణం చేస్తే అంటే మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఇంకా ఆ వ్యక్తి నామాపరాధాలు, ఏవో అపరాధాలు చేస్తున్నారు. ఇది అర్థం చేసుకోవాల్సిన విషయం. సో అందుకనే మనము ప్రయత్నించాలన్నమాట, ఎలాగైనా సరే నామాపరాధాలు లేకుండా మనం భగవంతుడి నామాన్ని జపించడానికి వీలైనంత మటుకు ప్రయత్నించాలి. ఎంత ఎక్కువగా నామాపరాధాలు చేస్తే అంత మనకి భక్తి అనేది అంత స్లో అయిపోతుంది. ఎంత తగ్గించుకుంటే నామాపరాధాలని అంత ఫాస్ట్గా మనం భక్తిలో ప్రగతి సాధించగలం. మన భక్తి మార్గంలో ప్రగతి సాధించడానికి హరే కృష్ణ మహామంత్రం జపించడం అన్నిటికన్నా ఈ కలియుగంలో మనకి ముఖ్యమైన మార్గం ఉన్నతి సాధించడానికి భక్తి మార్గంలో. సో దానికి దోహదపడేదే ఈ శ్రీమద్ భాగవతం కూడా. ప్రభుపాద వారు ఇంకో చోట కూడా రాస్తారు, శ్రీమద్ భాగవతం చదువు, వినడం, హరే కృష్ణ మహామంత్రం చెప్పించడం, ఇవి రెండు సరిపోతాయి మీరు భగవత్ ప్రేమను పొందడానికి. సో అందుకనే మనము ఈ విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి. ఇప్పుడు చైతన్య మహాప్రభు కూడా అదే అన్నారు, మీరు హరే కృష్ణ జపించండి, అపరాధాలు చేయకండి, వైష్ణవ అపరాధాలు, నామాపరాధాలు ఇవి చేయకండి. అపరాధాలు చేయకుండా హరే కృష్ణ మహామంత్రం జపిస్తే చాలు, భగవద్ధామంకి వెళ్ళిపోతాం మనం. కానీ చాలామంది ఇప్పుడు మనము హరే కృష్ణ మహామంత్రాన్ని అయితే జపిస్తున్నాం, కానీ ఎందుకు మరి ఇంకా ప్రగతి స్లోగా నడుస్తుంది బండి? మనకు ఎలా అర్థమవుతుందంటే, మరి చూసుకున్నాం కదా ఇప్పుడు ఇవన్నీ లక్షణాలు మనలో వచ్చేసాయలేవా, మనలో పెంపొందుతున్న. అట్లీస్ట్ మనం ఇంత ఆలోచించవచ్చు, ఇప్పుడు అన్ని లక్షణాలు ఫుల్గా 100% రాకపోయినా అట్లీస్ట్ మనం ఇంత గమనించాలి, మనమే గమనించుకోవాలి. ఓకే, ఒక 2 సంవత్సరాల ముందు నేనంటే భక్తి మార్గంలో వచ్చినప్పుడు ఎన్ని లక్షణాలు నాలో ఇలాంటివి ఉండేవి, ఇప్పుడు ఎన్ని ఉన్నాయి. ఒకవేళ మీకు తెలియకపోతే మీరు ఇంకొకరిని అడగచ్చు, వాళ్ళు చెప్తారు మీలో ఏం మార్పు జరిగిందని. సో మీరు చూసారనుకోండి, అరే నాకు జరిగిన మార్పుల్లో ఇక్కడున్న 26 లక్షణాల్లో కొన్ని నాకు పెరిగాయి అంటే ఓకే, మనం రైట్ డైరెక్షన్లో సరైన విధిగా మనం భక్తి మార్గంలో ముందుకు వెళ్తున్నాము అనే విషయం కూడా అర్థం చేసుకోవచ్చు. అలా అందుకనే భగవంతుడి నామం జపిస్తే ఆ భగవంతుడి నామం పట్ల రుచి అనేది పెరుగుతుంది. సో కొంతమందికి కొన్ని సంవత్సరాల తర్వాత బోర్ వచ్చేస్తుంది, బా ఎన్ని సంవత్సరాల నుంచి బోర్, ఇంకా హరే కృష్ణ మహామంత్రం జపం చేసి బోర్ వచ్చేసింది అనుకుంటారు. అంటే వాళ్ళు భక్తిలో ప్రగతి చెందట్లేదు, వాళ్ళు ఇంకా డౌన్ అయిపోతుంది వాళ్ళ భక్తి. సో మనకి సంవత్సరాలు గడిచిన కొద్దీ హరే కృష్ణ మహామంత్రం జపించడం పైన శ్రద్ధ, అట్లీస్ట్ శ్రద్ధ అయినా పెరగాలి. రుచి నెక్స్ట్ స్టేజ్ అయినా ఫస్ట్ శ్రద్ధ అనేది పెరగాలి. ఎలాగైనా సరే ఇది నాకు ముఖ్యమైనది అనే విషయం అర్థం చేసుకోవాలి. అది కూడా ఒకటి ఇలా 1 లక్షణం చూసాం కదా. అలాగే శ్రవణం చేయడం, ఇవన్నీ భక్తి కార్యాలపైన మనకు ఆసక్తి, శ్రద్ధ కనీసం అదన్నా పెరగాలి. అప్పుడు అదేంటంటే మనకు ఒక భక్తి మార్గంలో పాజిటివ్గా మనం డెవలప్ అవుతామనే దానికి అర్థం. మనకి ఇంట్రెస్ట్ రావట్లేదు అనుకోండి, భాగవతం చదవడానికి ఇంట్రెస్ట్ లేదు, వినడానికి ఇంట్రెస్ట్ లేదు, హరినామం జపం చేయడానికి ఇంట్రెస్ట్ లేదు, దీక్ష అయిపోయింది. కానీ ఇప్పుడు దీక్ష దగ్గర మనం ఇది తీసుకున్నాం కదా, వ్రతం తీసుకున్నామంటే, శపథం చేసాము, నేను 4 నియమాలని పాటిస్తాను, ఇంకా 16 మాలలు ప్రతిరోజు జపం చేస్తాను, కాబట్టి తప్పక చేయాలి.
సరే ఇక ఎలాగైనా పడుకునే ముందు 12 కన్నా ముందు ఎలాగో అలా కంప్లీట్ చేసేసి పడుకొని నేను గొప్ప పని చేసేసాను, నేను నా యొక్క శపథాన్ని నెరవేర్చుకున్నాను అని ఆలోచిస్తే మాత్రం అది అంత ఉన్నతమైన ఆలోచన కాదనమాట. సో అందుకని మనము నిరంతరం ప్రయత్నించాలి. సో మన ఈ ప్రయత్నం ద్వారా ఏ రోజైతే కృష్ణుడు ప్రసన్నుడు అవుతాడో అప్పుడు మనకు ఈ భగవత్ ప్రేమ, కృష్ణ ప్రేమ అనేది దక్కుతుంది కృష్ణుడు ద్వారానే. మనం మన ప్రయత్నంతో సాధించలేం, కానీ మన ప్రయత్నం ద్వారా భగవంతుడిని సంతృప్తిపరచాలి. అంటే భగవంతుడు చూడాలి, అరే వీడు చాలా ప్రయత్నిస్తున్నాడు, అంటే చాలా ఇంట్రెస్ట్ ఉంది ఇతనికి భగవద్ధామానికి రావడానికి, సరే అనేసి భగవంతుడు గమనిస్తాడు. సో మనం ఏంటంటే ఆ ప్రయత్నం భగవంతుడికి ఇంప్రెస్ చేయడానికి, ఎలాగైతే మీరు చూస్తున్నారు కదా లక్ష్మీదేవి కూడా భగవంతుడిని ఇంప్రెస్ చేయడానికి అక్కడ భగవద్ధామంలో కూడా అందరూ ప్రయత్నిస్తూ ఉంటారు. ఎనీవే వాళ్ళందరూ చేసేది సహజంగా, ఆనందంగా. సో మనకు ఇప్పుడు ఎలాగైతే మనకు అంత రుచి, ఆనందం, ఆసక్తి లేకున్నా కానీ కనీసం శ్రద్ధ, ఇది మనకు మంచిది అంటే ఇప్పుడు ఇది మనకు ఒక మెడిసిన్, హరినామం కానీ ఇది భాగవతం వినడం కానీ ఇది ఒక, ఎలాగైతే మనము ఒక రోగం ఉంటే నయం చేసుకోవడానికి సమయం అనుసారంగా మెడిసిన్, ఔషధం ఎలా తీసుకుంటామో అలా ఆలోచించుకొని తీసుకోవాలి భాగవతం ఇప్పుడు. కానీ ఒకవేళ అదే మీకు ఆ మెడిసిన్ ఎప్పుడైతే మీకు రుచికరంగా అనిపిస్తుందో అప్పుడు మీరే సొంతంగా తీసుకుంటారు మెడిసిన్ని, చెప్పనవసరం లేదు. ఆ స్టేజ్ వరకు చేరుకునే వరకే కొంచెం మనం కష్టపడాల్సి వస్తుంది అనమాట. ఒక్కసారి ఆ స్టేజ్కి చేరుకున్నాక మనం ఏం కష్టపడాల్సిన అవసరం లేదు, న్యాచురల్గా భక్తి అనేది ఎక్కువ జరుగుతుంది. సో ఇక్కడే నేను ముగిస్తాను, సమయం అయిపోయింది. మీరు ఈ తాత్పర్యం తప్పకుండా చదవండి. చాలా చాలా ధన్యవాదాలు ఎంతో ఓపిక విన్నందుకు. హరే కృష్ణ. ग्रंथराज श्रीमद् भागवतम की जय, शिल प्रभुपाद की जय, अनंत कोटि वैष्णव वृंद की जय, निताय गौर सीतनाथ प्रेमानंदी, हरि हरि बोल.